వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ మరియు పిఆర్సీలపై కీలక మీటింగ్ అండి. సో పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల పన్నులు ఎందుకు చెల్లించాలి? సో ఉద్యోగులు మరియు పెన్షన్‌లు రాష్ట్రంలో వీరు ట్యాక్స్ ఎందుకు కట్టాలి అనైతే క్వెషన్ చేయడం జరిగింది. ఏపీ సీపీఎస్ఈఏ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో డీఏలు గానీ, పీఆర్సీలు గానీ ప్రభుత్వం ఇవ్వనప్పుడు మరి వారు ఉద్యోగులు గాని, పెన్షన్‌లు గానీ పన్నులు ఎందుకు అంటే ట్యాక్స్ ఎందుకు చెల్లించాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కరిమి రాజేశ్వరరావు ప్రభుత్వాన్నయితే ఈ మేరకు ప్రశ్నించారనమాట. దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులంతా ప్రజలకు సేవలు చేస్తున్న వారేనని, ఏ ప్రభుత్వ పథకమైనా సరే, చట్టాలైనా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగ పెన్షనర్లకి సకాలంలో వారి యొక్క ఆర్థిక వేతనాలైతేనేమి, పెండింగ్ డీఏలైతేనేమి, పీఆర్సీ అమలులో జాప్యము వీటన్నిటిని గూడా ప్రభుత్వము సకాలంలో ఇవ్వనప్పుడు మరి ఉద్యోగ పెన్షనర్లు సకాలంలో పన్నులు అంటే ఇన్‌కమ్ టాక్స్ ఎందుకు కట్టాలి అని జెప్పేసి క్వెషన్ చేశారు. అదే సందర్భంగా డీఏలైతేనేమి, పీఆర్సీలైతేనేమి త్వరితగతిన వీటిని ఉద్యోగ పెన్షన్‌లు ఇవి అందక ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో వీటన్నిటిని త్వరితగతిన చెల్లించాలనైతే ప్రభుత్వాన్ని కోరటం జరిగింది.